రాజుని అరెస్టు చేసిన నందు రాజుని విడిపించి గతం గుర్తుకు చేసి రేఖకు షాక్ ఇవ్వబోతున్న మినిస్టర్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే రేఖ అయితే మాత్రం చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. బయటికి మరోసారి వెళ్ళావంటే ఊరుకునేది ఉండదు, నువ్వు తనని బయటికి పంపించుకో అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తుంది. నా మనవరాలు బయటికే వెళ్ళకూడదా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి అపర్ణ అడగబోతూ ఉండగా ఇక ఇందు అయితే ఆపేస్తుంది. త్వరలోనే మీ అందరికీ చెడు రోజులు రాబోతున్నట్టున్నాయే అని చెప్పేసి వాళ్ళ వైపు చూస్తూ భ్రమరాంబ భర్త అనుకుంటూ ఉంటాడు. ఈలోగా రేఖ అయితే మాత్రం ఇందు దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా పనులు చేస్తూ ఈ ఇంటి పని మనిషిలా బ్రతకాలి, యజమానిలా బ్రతికి కారుల్లో తిరుగుతాను అంటే ఇక ఈ రేఖ చూస్తూ ఊరుకోదు అని చెప్పనేసరికి, రేఖ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి రేఖని సుభాష్ అనబోతూ ఉండగా, మర్చిపోయావా భర్తని పిలవమంటావని చెప్పేసి రేఖ అక్కడి నుంచి అయితే వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ అలాగే సుభాష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఈలోగా ఇంటికొచ్చిన రాజుని తన తండ్రి అడుగుతూ ఉంటాడు, అయ్యగారు ఏం ఘనకార్యం సాధించుకు వచ్చారేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఏదో ఆలోచిస్తూ అక్కడ జరిగిన గొడవనే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు రాజు. అయితే ఏంటి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు, మళ్ళీ ఏ గొడవ కొంప మీదకి తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉండగానే, అయ్యో నేనేం తీసుకురాలేదురే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక లోపలికైతే రాజు బస్తీవాసి, పైగా డబ్బు గురించి కలలు కంటూ మూలీలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ నందు చదువుకుని డాక్టర్ అవుతుంది కదా. రాజు ఇక బస్తీలో చిన్న చిన్న మూలీలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉండడంతో రాజు మీద ఒకరోజు కంప్లైంట్ వస్తుంది నందు దగ్గరికి. నందు ఉన్న పోలీస్ స్టేషన్ రాజు మీద కంప్లైంట్ వచ్చి, రాజు మోసం చేసి ల్యాప్టాప్లు మొబైల్స్ అమ్మేస్తున్నాడని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అతను అంత మోసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు, మీరు అతని చేతిలో మోసపోతున్నారా అని చెప్పేసి తనైతే అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉండగానే, లేదు మేడం, ఒక్కో చోట ఒక్కో రకంగా తను మాయ చేస్తున్నాడు, తను ఇలా చేస్తాడని మాకు కూడా ఈ మధ్యకాలంలోనే తెలిసింది, మేము కూడా మొదటిసారి మోసపోయాం, అంటే ముగ్గురు కలిసి వచ్చామంతే అనుకున్నట్టుగా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాతే మమ్మల్ని ముగ్గురిని ఒక అతనే మోసం చేశాడని తెలిసింది, అందుకే ఇలా వచ్చామని చెప్పేసి ముగ్గురు కలిసి కేసు పెడతారు. అలా కేసు పెట్టడంతో ఇక నందు వెళ్ళి రాజుని అరెస్ట్ చేయబోతూ ఉండగానే, ఏంటమ్మా మావాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, మావాడు ఎప్పుడు తప్పులు చేయడు, అలా ఎవరిని మోసం చేసే మనిషి కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మావాడు అసలు ఎవరి జోలికి వెళ్ళడు అని చెప్పేసి తిరగబడబోతూ ఉంటుంది. ఇక నందుపై రాజు తల్లి అయితే, ఏంటి కొడుకును వెనకేసుకుని వస్తున్నావు, వీడు ఉదయం లేగిస్తే ఆ చెత్త బ్యాచ్ను వేసుకుని బలాదూరు తిరగడం తప్ప అంతకు మించి వీడు చేసింది ఏ రోజైనా ఘనకార్యం ఉందా, వీడు డబ్బు సంపాదించాలని కలలు కంటూ తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టున్నాడు, అందుకనే నువ్వు వాడిని సపోర్ట్ చేయని అవసరం లేదు, జైలుకు వెళితే వాడికి బుద్ధి అయినా వస్తుంది, వచ్చిన తర్వాత అయినా వీడు మారుతాడు. ఏంటండి మీరు కొడుకుని పట్టుకుని అలా మాట్లాడతారు, నేను చెప్పి చెప్పి విసిగిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగానే ఇక పద నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి, నువ్వు మోసం చేసిన వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారంటూ తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతుంది నందు. అయితే తన కొడుకుని ఎలా తను తీసుకువెళ్ళిందో అలానే వెనక్కి తీసుకురావాలి, లేదా నేను భోజనం కూడా చేయనని చెప్పి భీష్మించుకు కూర్చుంటుంది రాజుని పెంచిన తల్లి. అయితే వాడిని తీసుకురావడానికి నానా పాటలు పడుతూ ఉంటాడు. దీనికోసమైనా వాడిని బయటకు తీసుకురావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో, ఇప్పుడు మా వాడు అరెస్ట్ అయ్యాడురా బాబు, నా భార్య భోజనం కూడా చేయనంటుంది, వీడు చూస్తే బాలాదూర్ తిరుగుతూ ఇలా ఏదో ఒక తప్పు చేసి ఇంటి మీదకి ఏదో ఒక గొడవ తీసుకొస్తూనే ఉన్నాడు, వీడికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, బాధ్యత కూడా రావడం లేదు, ఇలా అయినా బాధ్యత వస్తుంది అనుకుంటే నా భార్య భీష్మించుకో కూర్చుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సరే అయితే మినిస్టర్ గారిని కలుద్దాం, ఈ మధ్యకాలంలో మినిస్టర్ గారు ఎవరొచ్చినా పర్మిషన్స్ ఇస్తున్నారు, అలాగే వాళ్ళ ఇంకా కష్టాన్ని అర్థం చేసుకుని ఆయన అయితే సపోర్ట్ చేస్తున్నారు, మనకు కూడా మినిస్టర్ గారు ఏదైనా సపోర్ట్ చేస్తారేమో, మినిస్టర్ గారు పిఎన్ కలిసి ఆయన కలిసే అవకాశం ఉందేమో అని అడుగుదామని చెప్పేసి అంటూ ఉండగానే సరే అని చెప్పేసి తన తండ్రి అయితే బయలుదేరతాడు. మినిస్టర్ దగ్గరికి అవకాశం వస్తుంది, లోపలికి అయితే వెళతారు. అలా వెళ్ళేసరికి ఇక కొడుకు రాజు గురించి చెప్తాడు. అలాగే ఇక తను అరెస్ట్ అయ్యాడు, ఎలాగన్నా మీరే విడిపించాలి, తను అలానే పెద్ద పెద్ద తప్పులు చేసి మోసం చేసే మనిషి కాదు, డబ్బు సంపాదించాలని ఇలా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు అంతే, మీరే ఎలాగైనా దగ్గరుండి నా కొడుకుని కాపాడాలని చెప్పేసి
చెప్పేసి అనేసరికి, సరే నేను చూసుకుంటాను. మరోసారి మీ వాడిని ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పు అని చెప్పేసి మినిస్టర్ అయితే పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చినట్టుగానే ఇక పోలీస్ స్టేషన్‌కి నందుకి కాల్ చేస్తే నందు అయితే అస్సలు లెక్క చేయదు ఎవరికి కాల్ వచ్చినా సరే. ఇంక ఈలోగా మినిస్టరే డైరెక్ట్‌గా అటు పక్కగా ఏదో పని ఉండడంతో మినిస్టర్ పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్‌లో రాజుని చూసి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇతన్ని అరెస్ట్ చేసావేంటి? అసలు ఇతను ఎవరు అనుకుంటున్నావు అంటూ గబగబా ముందు అతన్ని సెల్ నుంచి బయటకు తీసుకురా, మినిస్టర్ని చెప్తున్నాను, ముందు అతన్ని బయటకు తీసుకురా అని చెప్పేసి రాజుని బయటకు తీసుకొచ్చేసరికి, నువ్వు నువ్వు రాజువి కదా, నా గురించి మీకెలా తెలుసు? నువ్వు అచ్చం రాజుగారిలా ఉన్నావేంటి? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజులా ఉన్నావు. ఆయన చనిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. ఏంటి నేను రాజులా ఉండడం ఏంటి? ఏంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజు లాగా అంటే పెద్దనాన్నలాగా? ఏంటి ఏమంటున్నారు మీరు? మా పెద్దనాన్న స్వరాజ్ గారిలాగా ఇతనున్నాడా? వీడు ఒట్టె పారంబోకు. మా పెదనానికి వీడికి పోలికేంటి? అమ్మా ఎవరు నువ్వు? నేను ఇక అప్పు కూతుర్ని. ఏంటి నువ్వా? అవును, అప్పు కూతురు నందుని. ఆ ఇంట్లో రేఖ అత్త పెత్తనం నేను భరించలేక తను మమ్మల్ని పెడుతున్న టార్చర్ తట్టుకోలేక పారిపోయి వచ్చి దాని మీద పంతంతోనే నేను ఇలా పోలీస్ ఆఫీసర్ని అయ్యాను అని చెప్పనేసరికి ఇంకొకసారి రాజ్ ఫోటో చూపించేసరికి ఇంకొకసారి రాజ్ కూడా షాక్ అయిపోతాడు స్వరాజ్ ఫోటో చూసి. తనెవరో ఏంటో తన తండ్రి ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి అక్కడికి పోలీస్ స్టేషన్ తండ్రి కూడా వస్తాడు కదా. నిజం చెప్పము, నేను ఎవరు, అసలు నీ కన్న కొడుకు నేను, ఒకసారి నిజం చెప్పని చెప్పి నిలదీసేసరికి, మా కన్న కొడుకు కాదు, మాకు పలానా రోజున నువ్వు ఒక చోట కనిపించావు, నేను తీసుకొచ్చి కన్న కొడుకుగా పెంచుకుంటున్నావు అని చెప్పి అనేసరికి నిజంగా షాక్ అవుతాడు. కన్న కొడుకు కాకపోయినా మీరు నన్ను భరించి చాలా మంచి పని చేశారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఎక్కడో కానీ దొరకరు. దేవుడు దేవతల నన్ను కాపాడారు. ఇక నుంచి మీ బాధ్యత నాది. ఇక నుంచి మీరు చెప్పినట్టు నడుచుకుంటానని చెప్పి, అసలు మా కథ ఏంటి, మేము ఎందుకు ఇలా అయిపోయాము, ఇవంతా కూడా చెప్పమని చెప్పేసి మినిస్టర్ని అడిగేసరికి మినిస్టర్ జరిగింది మొత్తం బయట పెడతాడు. ఇక రుద్రాణి ఆ కుటుంబంపై ఎలా పగ సాధించాలి అనుకుందో, రుద్రాణి బాంబ్ బ్లాస్ట్ కారణంగా కుటుంబం ఎలా చనిపోయిందో, ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారన్నది నందు బయట పెడుతుంది. ఇక అక్కడ రేఖ ఆగడాలు ఇంకా ఇంకా బాగా ఎక్కువైపోతున్నాయి అనే విషయం కూడా ఈ కుటుంబానికి తెలుస్తుంది. రాజు అలాగే ఇక నందు ఇద్దరు ఒకటవుతారు. మీరిద్దరూ ఇక నుంచి నేను చెప్పినట్టు వింటారా? మీరు చెప్పినట్టు వినడమే కాదు, మేము అనుకున్నట్టు కూడా చేస్తాం. ఆవేశపడకండి. ఆలోచనతో ఆ రేఖని దెబ్బ కొట్టాలి. ఆ ఆస్తిని మొత్తం మీరు చేజిక్కించుకుని రేఖ కుటుంబాన్ని, తన ఆనవాళ్ళని కూడా మీ ఇంటి మీద పడనివ్వకుండా చూసుకోండి. దుగ్గిరాల వంశాన్ని ఎన్నో ఏళ్లగా కాపాడుకుంటూ వస్తున్న మీ నాన్న, అలాగే ఇక మీ పెద్దనాన్న, మీ పెద్దమ్మ, మీ అమ్మ, ఇక అలాగే వీళ్ళమ్మ దుగ్గిరాల వంశానికి ఆడపడుచు, మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఆ వంశంలో బ్రతికారు. ఇప్పుడు ఆ వంశం నామరూపాలు కూడా లేకుండా చేయాలని చూసి ఇప్పుడు వాళ్ళని అలా చేసింది. కాబట్టి రేఖను ఎదుర్కోవాలంటే మీరు ఒక్కొక్కరిగా ఒక్కొక్కసారి ఎదురుపడి రేఖకి ప్రశాంతత లేకుండా, నిద్ర అనేది పట్టకుండా భయం తన వెన్నులో పుట్టాలి. అలా చేయండి అని చెప్పేసి సలహా ఇస్తాడు. మీరు అన్నట్టు మేము చేస్తాం, మేము ఖచ్చితంగా మా కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఒక్కసారి స్టెప్ తీసుకోమని చెప్పేసి చెప్పడం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా కనిపిస్తారు, ఒక్కొక్క ఆట ఆడుకుంటారు. రాజు తను అసలు రూపాన్ని చూపించకుండా రేఖ దగ్గరకు వచ్చి, నువ్వు మీ అమ్మ కలిసి బాంబ్ బ్లాస్ట్లో చంపేసి దుగ్గిరాల వారి ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఆ ఇంట్లో ఇందుని పని మనిషిని చేశారు, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి ఒక దెయ్యం భూతంలా రాజు ఇక అక్కడ రేఖకు కనిపిస్తాడు. పోలీస్ ఆఫీసర్గా నేను నందుని ఇక నీ భరతం పడతాను అంటూ తను కూడా ఇక తనకి కలలో కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా వెన్నులో వణుకు పుట్టించి నిద్ర నిప్పులు లేకుండా తన గతం గురించి ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళు, తన వాళ్ళు ఇంకా ఉన్నారని చెప్పి ఆలోచిస్తూ ప్రశాంతత లేకుండా చేస్తారు. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. రేఖకు ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఇలా జరగాలని మీరు కోరుకున్నారు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.